అసురులు అంటే ఏంటంటే ఏ విషయాన్నైనా వాళ్ళకు అనుగుణంగా చూసేవాళ్ళే అసురులు. అసురులు అంటే రెండు కొమ్ములు, రెండు కోరలతో చాలా భయంకరంగా ఉండరు. ఇదే సేమ్ విషయం విభీషణుడు అడిగాడు రావణాసురుడిని. నువ్వు ఇంద్రుడిని జయించావు, చంద్రుడిని జయించానంటావు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ జయించానంటావు. అసలు మామూలుగా నువ్వు పెద్ద మగాడివైతే, నువ్వు వీర్యవాన్ బలవాన్ అయితే, రాముడు ఉన్నప్పుడు రాముడు ముందు చీత చేయి పట్టుకొని రాముడిని ఫైటింగ్ చేసి కింద పడేసి తీసుకురావాలి. అవునా కాదా? మరి రాముడు ఎక్కడికో పోయినప్పుడు తీసుకురావటం ఏంటి? అదేం మొగతనం. సో నువ్వెక్కడ పోనీ ఆ రోజు పోనీ ఎవరో అమ్మాయి, నాకు అర్థం కాలేదు అనుకోవాలి నువ్వు, పోనీ ఇది మీకు మీకు జరుగుతున్న యుద్ధం, ఆ అమ్మాయిని ఎందుకు లేంట్రా బయట పెట్టేయండి అని అనొచ్చు కదా. నువ్వు అన్నావా? నువ్వు అనలేదు. పోన్లే యుద్ధం వద్దు పాడొద్దు, మనందరం పెద్దనాన్న పిల్లలు, మేము బాబాయ్ పిల్లలం, మనం ఒక ఫ్యామిలీ కాబట్టి ఒక పని చేద్దాం, కేవలం 5 ఊర్లు ఇవ్వండి రా నాయన అంటే. మేము ఎలా బ్రతకాలో మాకు తెలీదు, మాకు తెలిసింది రాజరికం మాత్రమే. సో మేము అలా చేయలేదురా బాబు, అన్ఫార్చునేట్లీ మేమందరం పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో బ్రతికిన వాళ్ళమే. సో నువ్వు ఒక పని చేయి, 5 గ్రామాలు ఇవ్వు మాకు చాలు. 5 గ్రామాలు ఇస్తే ఏం చేస్తారా మీరు అంటే, ఏదో చేస్తాం, నువ్వు యావత్ భూమండలానికి చక్రవర్తివి నువ్వు, మేము ఒక చిన్న 5 గ్రామాలకు అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ, ఒక ఎంఆర్ఓ ఎక్కడ, అలాంటి ఒక పోస్ట్ అడిగాడు ఆయన. పోనీ ఇచ్చేయచ్చు కదా, ఎందుకంటే వాళ్ళ దగ్గర లాక్కుందే కదా. మరి ఇచ్చాడా? ఇది మహాభారతం అంటే.